అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మందితో యోగా జరగనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా సింగరాయకొండ మండలం పాకల బీచ్లో ఏర్పాటు చేసిన యోగాలో మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణలు యోగాసనాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1 ఇయర్ 1 హెల్త్ పేరుతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ విశాఖలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నట్లు చెప్పారు. అదే రోజు 25,000 మంది పిల్లలు 125 సూర్య నమస్కారాలు చేయబోతున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 9.60 లక్షల మంది యోగాంధ్ర యాప్లో నమోదయ్యారన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగంగా చేసుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ యోగాను మన జీవితంలో భాగం చేయడంతో పాటు యోగా యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహిస్తుందన్నారు. మంచి ఆరోగ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇచ్చే యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆయుష్ ఆర్డీడీ పద్మజాతి, పశుసంవర్ధక శాఖ డీడీ రవికుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, మెప్మాపిడి శ్రీహరి, డిపిఓ వెంకటనాయుడు, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక సైకిల్ మరలా కుడి ముక్కుతో వదిలిపెట్టారు, కుడి ముక్కుతోనే తీసుకోండి. బ్రొటన వేలతో మైక్ బాగా డిస్టర్బెన్స్ ఉన్నాయి. రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. టేక్ ఎ లాంగ్ బ్రేక్. ఒక 10 సార్లు దీర్ఘమైన యోగా మార్గాన్ని మనకు అందించడం జరిగింది. అందులో భాగంగా 5 నిమిషాల్లో కంప్లీట్గా ప్రోగ్రామ్ అయిపోతుంది. మీరు ఉన్న చోటనే థ్యాంక్స్ మన ఎస్సీ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉన్నారు. మే 21 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక మేనేజ్మెంట్ వీళ్ళకి అటాచ్ టాయిలెట్ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు. వారితో పాటుగా విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ చేపడుతున్నారు. 25,000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి. అదేవిధంగా బీచ్లో మనం కాళీగా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు 29 కిలోమీటర్ల మీద ఒకటే స్ట్రెచ్ కూడా మనము ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి ఉన్నది, భారతీయ యొక్క సాంప్రదాయంలో భాగస్వామ్యమైంది. దీన్ని తిరిగి మనం కొనసాగించడం 1 ఎర్త్ అదేవిధంగా 1 హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా రేపు 21వ తేదీ ఈ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రంలో నుండి క్యాబినెట్, ప్రజాప్రతినిధులు, అధికారులు
అందరూ కూడా భాగస్వాములైనటువంటి కార్యక్రమంలో పాల్గొని 21 జూన్ యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ పిఎం గారు అదేవిధంగా సీఎం గారు పార్టిసిపేట్ చేస్తారు. సో దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్స్లో ఒకే రోజు ఒకే టైంలో యోగా చేసి అది గిన్నెస్ రికార్డ్ చేయడానికి కూడా ప్రయత్నం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సో దాని ప్రకారం మన జిల్లాలో ఒక 6,500 లొకేషన్లో కూడా యోగా నిర్వహించబోతున్నాము. అదేవిధంగా అన్ని టూరిస్ట్ లొకేషన్స్లో కూడా యోగా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు 4th డే మనము ముందు కొత్తపట్నం బీచ్ అదేవిధంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ పక్కన అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో దాదాపు ఒక 9,60,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా జూన్ 21 నాటికి యోగా చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. సో యోగాని ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనం ఏదైతే 21 చేయబోతున్నామో దాంట్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. అందరూ ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అందరికీ మన జీవితంలో ఒక భాగం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక గొప్ప ప్రోగ్రామ్ని మన రాష్ట్రంలో వైజాగ్లో 21వ తేదీ ఈ నెల ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క యోగా యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తే ఇంట్లోనే ఉండి చేసుకున్నటువంటి స్త్రీలకు, ముఖ్యంగా ఎన్నో ఇష్యూస్ ఉన్నటువంటి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు దీని ద్వారా మనం దూరం చేయొచ్చు, ఫ్యామిలీ చక్కగా ఉంటాయన్న ఒక ఉద్దేశంతో దీన్ని అందరికీ తెలియజేయాలి, దీని గొప్పతనాన్ని అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఈ యొక్క యోగాని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ పాకల బీచ్లో కూడా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి డోలా బాలవీరంజనేయ స్వామి గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే జేసీ గోపాలకృష్ణ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వచ్చినటువంటి ప్రజలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి